ఈ రోజుల్లో మనం చాలా జాబ్స్ చూస్తా ఉంటాం. ఆఫీస్‌లో ఏసీ రూమ్స్‌లో కంఫర్టబుల్‌గా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ వరల్డ్‌లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అవి మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఈ జాబ్స్ చాలా డేంజర్‌గా ఉంటాయి. లెట్స్ ఎక్స్‌ప్లోర్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ టఫెస్ట్ జాబ్స్. ఫస్ట్ వన్, డీప్ సీ డైవర్. ఈ జాబ్ లో వాళ్ళకి ఓషన్స్ లో థౌజండ్స్ ఆఫ్ ఫీట్ డెప్త్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ లైట్ ఉండదు, ఆక్సిజన్ లిమిటెడ్ గా ఉంటుంది. చిన్న మిస్టేక్ చేసిన లైఫ్ డేంజర్. ఈ డైవర్స్ ఆయిల్ రిగ్స్ రిపేర్ చేస్తారు, అండర్ వాటర్ స్ట్రక్చర్స్ మెయింటైన్ చేస్తారు. అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ, ప్రెజర్ చాలా ఎక్కువ. స్టిల్ కామ్ గా వర్క్ చేయాలి. సాలరీ హైగా ఉంటుంది, కానీ రిస్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఫైర్ ఫైటర్. ఈ జాబ్ లో కరేజ్ అనే వర్డ్ కి మీనింగ్ ఉంటుంది. బిల్డింగ్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ ఎస్కేప్ అవుతారు, కానీ ఈ హీరోస్ లోపలికి వెళ్లి మంటల్ని ఆర్పడానికి ట్రై చేస్తారు. ఎవ్రీ సెకండ్ డేంజరస్. స్టిల్ వాళ్ళకి ఒకటే గోల్ ఉంటుంది, ఏ ఒక్కరూ చనిపోకుండా అందరినీ కాపాడాలని. ఈ జాబ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ టఫెస్ట్ జాబ్స్ లో ఒకటి. నెక్స్ట్ వన్, అలస్కన్ కింగ్ క్రాబ్ ఫిషర్మెన్. అమెరికాలో అలాస్కా కోస్ట్ లో ఈ ఫిషర్మెన్ వర్క్ చేస్తారు. -30 degrees టెంపరేచర్ లో ఓషన్ మీద డేంజరస్ వేవ్స్ లో క్రాబ్స్ పట్టడం అంత ఈజీ కాదు. బోర్డ్ లో స్లిప్ అయిన లైఫ్ ఎండ్. ఈ జాబ్ లో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి 2 to 3 months లో చాలా ఇన్కమ్ వస్తుంది. లైఫ్ అంటే గ్యాంబుల్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అట్ హై రైజ్ బిల్డింగ్స్. ఈ వర్కర్స్ వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్ హైట్ లో వర్క్ చేస్తారు. ఘోరమైన గాలిలు, వేడి, దుమ్ము ఉంటుంది. స్టిల్ వాళ్ళు వర్క్ చేయాలి. ఒక్క స్మాల్ మిస్టేక్ చేసినా కింద పడిపోతారు. ఈ వర్కర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, బికాస్ వాళ్ళ వల్లనే మనకి సిటీస్ బిల్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్, మైనర్స్. ఈ వర్కర్స్ థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ భూమి కింద వర్క్ చేస్తారు. అండర్ గ్రౌండ్ లో ఎయిర్ క్వాలిటీ తక్కువ, హీట్ ఎక్కువ, ప్రాపర్ లైట్ ఉండదు, స్పేస్ ఉండదు. కోల్, గోల్డ్ ఆర్ డైమండ్ కోసం డైలీ లైఫ్ రిస్క్ చేస్తారు. ఎవ్రీ బ్రీత్ డేంజరస్, కానీ వాళ్ళ వల్లనే మనం పవర్, ఫ్యూయల్ అండ్ మెటీరియల్స్ పొందుతాం. నెక్స్ట్ వన్, ఆస్ట్రోనట్స్. స్పేస్ లోకి వెళ్లడం చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఈ జాబ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా చాలా టఫ్. జీరో గ్రావిటీలో ఫుడ్ తినడం, పడుకోవడం, బాత్రూమ్ వెళ్లడం కూడా కష్టం. ఒక్క స్మాల్ మిస్టేక్ చేసిన లైఫ్ ఎండ్ ఇన్ సెకండ్స్. ఈ జాబ్ చేయాలి అంటే స్ట్రాంగ్ డిసిప్లిన్ ఉండాలి. నెక్స్ట్ వన్, వేస్ట్ క్లీనర్స్. ఈ జాబ్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ సొసైటీ రన్ అవ్వడానికి వీళ్ళే రీజన్. డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేస్తారు, సేఫ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తారు. టాక్సిక్ గ్యాసెస్, ఇన్ఫెక్షన్స్ మరియు బ్యాడ్ స్మెల్ తో డైలీ వర్క్ చేయడం అంత ఈజీ కాదు. ఈ జాబ్ లో ఉన్న వర్కర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫైనల్లీ ఒక మెసేజ్. ఈ జాబ్స్ మనకి ఏం చెప్తాయి అంటే, ఎవ్రీ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రగుల్. ఆఫీస్ లో వర్క్ చేయడం ఈజీ అనుకోవడం, లేదా హార్డ్ వర్క్ అంటే ఓన్లీ ఫిజికల్ వర్క్ అని అనుకోవడం తప్పు. వరల్డ్ లో ఎవ్రీ జాబ్ డిజర్వ్స్ రెస్పెక్ట్. నెక్స్ట్ టైం ఎవరైనా వర్కర్, ఫైర్ ఫైటర్ ఆర్ క్లీనర్ కనిపిస్తే సెల్యూట్ దెమ్, బికాస్ వాళ్ళ వల్లనే ఈ వరల్డ్ రన్ అవుతుంది. సో మీరు ఏ జాబ్ ని టఫెస్ట్ అని ఫీల్ అవుతున్నారు కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మనీ వర్స్ రియల్.